భీష్ముడని, భీష్మ పితామహుడని, కురు వృద్ధు అని, భీష్మ ఆచార్యుడని అనేక విధాలుగా భీష్ముడిని మనం పిలుస్తాం. కానీ భీష్ముడి పేరు భీష్ముడు కాదు. భీష్ముడికి పుట్టినప్పుడు పెట్టిన పేరు దేవవ్రతుడు. గంగాదేవికి శంతనుడి వల్ల కలిగిన కుమారుడు దేవవ్రతుడు. నిజానికి దేవవ్రతుడు పేరుతో ఉన్న ఇతడు ఒక భీషణమైన ప్రతిజ్ఞ ఒక ప్రత్యేకమైన సందర్భంలో చేసి ముల్లోకాలనే కాక ముక్కోటి దేవతలకు ఆశ్చర్యాన్ని కలిగించాడు. భీషణమైన ప్రతిజ్ఞ చేసి భీష్ముడన్న పేరుతో స్థిరపడ్డాడు. ఈ దేవవ్రతుడిగా జన్మించడానికి చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశాలు దారితీశాయి అని అనిపిస్తుంది. ఈ గంగాదేవి ఓ ప్రత్యేక పరిస్థితుల్లో శంతనుడిని వివాహం చేసుకుంది. శంతనుడి తండ్రి అయిన అతడు ప్రతీప మహారాజు తనను కోరి వచ్చిన గంగను తన కోడలుగా చేసుకుని శంతనుడికిచ్చి పెళ్లి చేశాడు.